ఇదిగోండి ఇలా 4 సైడ్స్ అయితే కొట్టేసుకున్నాను. ఇదిగోండి పైన మూత అనేది రెడీ అయిపోయింది. ఇది చూడండి నా చెల్లి ఎలాగ మలిపేసింది అన్నమాట. అందుకని నేను ఇలా చేస్తున్నాను. ఇది కూడా 4 సైడ్స్ అలాగే మర్చేసుకోకుండా ఇదిగోండి దీనికి సరిపడా కావాలి కాబట్టి మనం ఏదో ఒక సైడ్న అనేది కింద కానీ పైన కానీ కొంచెం కట్ చేసేసుకోవాలి. నేనైతే ఈ కొంచెం కట్ చేసుకుంటున్నా. ఇదిగోండి కొంచెం కట్ చేసుకోకపోతే మనకు రెండు ఒకే సైజ్ వచ్చేసి ఏంది ఉండదన్నమాట. ఇదిగోండి ఇప్పుడు చెక్ చేసుకుంటాను. బాగా సరిపోతుందని నేను అనుకున్నాను. ఇంకేం లేదు, మడతేసుకోవడమే అయితే మిగిలింది. ముందు ఎలా చేసినామో అలా మర్చుకోవాలా. ఆ తర్వాత స్టాప్లర్స్ కూడా కొట్టి ఇప్పుడైతే చూడండి ఈ బాక్స్ అనేది దీని లోపలికి సరిగ్గా పట్టుకుందాం అన్నమాట. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా బాక్స్ అవుతుంది. దీనికి స్టాప్లర్స్ పెట్టుకోవాలా. ఇలా ఈ స్క్వైర్ ఇలా హాఫ్కి మర్చుకుంటే చాలు. ఇలా మర్చేసుకుని ఇలా అప్పుడే చూపించినట్టు కొట్టుకోవాలి 4 సైడ్స్. ఇది సరిగ్గా పెట్టి కొట్టకపోతే బాక్స్ షేప్ మారిపోద్ది అన్నమాట. నా చెల్లెలు అయితే నా గిఫ్ట్ తానే రెడీ చేసుకుంటుంది. వేస్ట్ పేపర్ని అయితే ఇలా కట్ చేసేస్తుంది అంతా. ఇదిగోండి ఇంకొక బాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి గిఫ్ట్లో అయితే ఇవన్నీ వేసేసింది అన్నమాట. ఇప్పుడు మన గిఫ్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్నైతే ఇలా క్లోజ్ చేసేసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ మనకి హెడ్డింగ్స్ ఉంటాయి. హెడ్డింగ్స్ ఇక్కడ చూడండి గణపతి నరసింహస్వామి అయితే ఉన్నాడు. దీన్ని చూసి అయితే నా చెల్లి చాలా సంతోషం అయితే పడిందన్నమాట. మీరు కూడా మీ సిస్టర్స్కి మీ ఫ్రెండ్స్కి ఇలాంటి గిఫ్ట్స్ చేసి ఇవ్వండి. ఇది చాలా ఈజీ మెథడ్ అన్నమాట. 3 minutes or 4 minutes పడుతుంది అంతే.